హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం పెన్ కలంకారీ బ్లౌజ్కి అవుట్లైన్ ఎలా ఎలా చూద్దాం. ఇందులో ఆల్రెడీ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్లో. మనం దీనికి అవుట్లైన్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ స్టిక్ చేస్తున్నా వర్క్ చేసే ముందు. ఇది ఒక పక్క షైనింగ్ అండ్ ఒక పక్క ప్లెయిన్గా ఉంటుంది. ఇదేమో షైనింగ్ సైడ్, ఇది ప్లెయిన్ సైడ్. షైనింగ్ ఉన్న సైడ్ మన ఫ్యాబ్రిక్ని ఫ్లిప్ చేసి దాని బ్యాక్ సైడ్ అంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఒకసారి ఐరన్ చేసుకుందాం నీట్గా ఉండడం కోసం. ఐరన్ చేశాక ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ స్టిక్ చేసుకుందాం. షైనింగ్ సైడ్ ఏమో ఫ్యాబ్రిక్కి ఫేస్ చేయాలి, ఈ షైనింగ్ లేనిది ఐరన్ బాక్స్ వైపు ఫేస్ చేయాలి. ఇలా ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఐరన్ చేస్తే ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్కి స్టిక్ అవుతుంది. మొత్తం స్టిక్ అయ్యాక ఇలా ఉంటుంది. స్టిక్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ చేయడానికి ఇలా ఫస్ట్ నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇది హ్యాండ్ది. ఇలా మార్కింగ్ అంతా అయ్యాక ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. నేను సిల్వర్ కలర్ షైనింగ్ థ్రెడ్ తీసుకొని అవుట్లైన్ అంతా ఇలా చైన్ స్టిచ్తో అవుట్లైన్ ఎలివేట్ చేస్తున్నాను. ఈ చైన్ స్టిచ్ మొత్తం అవుట్లైన్లో ఎలా ఉన్నాయో అలా యూ షేప్స్ అంతా వేస్తున్నాను. ఇదంతా ఎండ్ వరకు ఇదే సేమ్ స్టిచ్ చైన్ స్టిచ్ చేయాలి. ఇది మొత్తం ఎండ్కి అయ్యాక ఇలా ఉంటుంది. దీని తర్వాత ఈ సీక్వెన్స్ యూస్ చేసి దాని చైన్ స్టిచ్ కింద ఒక లైన్ సీక్వెన్స్ వర్క్ చేస్తున్నాను. ఇది కూడా అంతే, సేమ్ చైన్ స్టిచ్తో ఇలా సీక్వెన్స్ అని ఒక్కొక్కటి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎండ్ వరకు ఇలానే చేయాలి. ఇక్కడ చైన్ స్టిచ్ కింద కాస్త గ్యాప్ ఇచ్చి ఈ సీక్వెన్స్ వర్క్ వేస్తూ వెళ్తే ఆ చైన్ స్టిచ్లో మిక్స్ అవ్వకుండా ఈ సీక్వెన్స్ కనిపిస్తుంది. సీక్వెన్స్ తోటి వర్క్ వేసాక ఇలా ఉంటుంది లైన్. సో మొత్తం ఒక చైన్ స్టిచ్ అండ్ ఒక సీక్వెన్స్ రెడీ అయింది. ఇప్పుడు దీని కింద బార్డర్ లైన్ వేసుకుందాం. దానికి కూడా ఫస్ట్ ఇలానే చైన్ స్టిచ్ తోటి ఆ సీక్వెన్స్ కింద వర్క్ చేస్తాం. అది అయ్యాక ఇది జిగ్జాగ్ స్టిచ్, ఒకసారి లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఇలా జిగ్జాగ్ స్టిచ్ కంప్లీట్గా ఎండ్ వరకు వేసుకుంటూ వెళ్తాం. దీనివల్ల ఫ్యాబ్రిక్ లాక్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు కట్ వర్క్ చేయాలంటే ఈ ఫ్యాబ్రిక్ ఈ జిగ్జాగ్ స్టిచ్ వరకు ఉంచి మిగతాది కట్ చేసినా ఏమవ్వదు. సో ఫ్యాబ్రిక్ అంతా ఏమవ్వదు, ఇలానే కట్ వర్క్ ఉంటుంది. అది చూడడానికి కూడా బాగుంటుంది కట్ వర్క్. సో అందుకని నేను ఇలా జిగ్జాగ్ స్టిచ్ చేస్తాను. ఇది ఫ్రంట్ నెక్ అవుట్లైన్. ఇది కూడా సేమ్ ఇందాక హ్యాండ్ లాగానే ఫస్ట్ చైన్ స్టిచ్ ఈ అవుట్లైన్ అంతా స్టిచ్ చేసుకుంటాం. తర్వాత సీక్వెన్స్ వర్క్. సో ఫస్ట్ ఇలా చైన్ స్టిచ్ అంతా అయ్యాక ఇలా ఉంటుంది. తర్వాత దానిపైన ఒక సీక్వెన్స్ స్టిచ్ చేసుకుంటాం. అది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో అలా స్టిచ్ చేస్తూ మొత్తం నెక్ పార్ట్ అంతా కంప్లీట్ చేస్తాం. ఇందాక స్లీవ్స్కి ఎలా అయితే చేసామో అలానే ఈ సీక్వెన్స్ పైన కూడా ఒక అవుట్లైన్ వర్క్ వేస్తాం అన్నమాట జిగ్జాగ్ స్టిచ్తో. సో మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ నెక్. ఇదేమో స్లీవ్స్ కట్ చేశాక జిగ్జాగ్ స్టిచ్ తర్వాత కట్ చేసుకున్నాం కదా, అప్పుడు ఇలా కట్ వర్క్ ఇలా ఉంటుంది. అంతే ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.